ఫ్రెండ్స్, మనం మహర్షుల గురించి ఒక ప్రశ్న చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, మనకి మ్యాచింగ్ ఇచ్చారనమాట. వైఫ్ హస్బెండ్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే అనసూయ, సతీ అనసూయ మనకి అత్రి మహర్షి భార్య. ఏకి 3 అని తెలిస్తే మనకి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆప్షన్ 2 ఆన్సర్. మిగిలిన వారు చూసుకుంటే హవిర్భు వచ్చి పులస్త మహర్షి భార్య. అదేవిధంగా శ్రద్ధ వచ్చి అంగీరస మహర్షి భార్య. గతి వచ్చి పులూహ మహర్షి భార్య. మనం ఇప్పుడు ఈ మహర్షుల గురించి కొంత సమాచారం చూద్దాం. ఇక్కడ మన పూర్వగాథ లహరిలో చూసుకుంటే పులస్య మహర్షి, పులూహ మహర్షి. పులస్య మహర్షి గురించి చూసుకుంటే పులస్య మహర్షి మనకి బ్రహ్మ మానస పుత్రుడు. మేరు పర్వతం దగ్గర తృణబిందుని ఆశ్రమం సమీపంలో తపస్సు చేసుకుంటూ ఉంటే దివ్యాంగులను వచ్చి అతని ఆశ్రమం సమీపాన ఆడుచూ పాడుతూ సందడి చేయుచు తపోభంగం చేస్తూ ఉంటారనమాట. పులస్య మహర్షికి కోపం వచ్చి, మీరిచ్చటి నుండి వెళ్ళండి, వెళ్ళకపోయారో నా దృష్టి పదంబున ఎవ్వరు పడినా వారి కన్యత్వం దూషితమగునని శాసిస్తారు. ఆ మాటలు విని దేవకన్యలు భయపడి పారిపోతారు. కానీ తృణబిందుని కూతురు మాత్రం అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆమెను పులస్య మహర్షి చూస్తారు, గర్భవతి అవుతారన్నమాట. తృణబిందు మహర్షి తన దివ్య దృష్టి వలన జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకొని పులస్య మహర్షికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. వారికి సంతానమే విశ్రవో బ్రహ్మ. విశ్రవో బ్రహ్మ యొక్క కుమారుడే రావణుడు. తర్వాత మనకి పులూహ మహర్షి గురించి చూసుకుంటే పులూహ మహర్షి కూడా బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మ నాభి నుండి పుడతారు. కార్దముని కూతురైన గతి ఇతని భార్య. తర్వాత మనకి అత్రి మహర్షి. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి. బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి కూడా. అత్రి మహర్షి తపస్సు చేస్తూ ఉంటారనమాట సంతానం కోసం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమవుతారు. నేను ఒక్కని గురించి ప్రార్థిస్తే ముగ్గురు వచ్చారేంటి అని అత్రి మహర్షి అడిగితే, మా ముగ్గురుకు ఏ భేదము లేదు, మేము ముగ్గురు ఒకటే అని చెప్తారనమాట. తర్వాత మనకి ఒక్కొక్కరి అంశతో ఒక్కొక్క కుమారుడిని పొందటం జరుగుతుంది. మనకి ఇది ప్రీవియస్గా క్వశ్చన్ వచ్చింది. అత్రి మహర్షికి అనసూయాదేవి సంతానం ఎవరని. దూర్వాస మహర్షి శివుని అంశతో జన్మిస్తారు. అదేవిధంగా విష్ణు అంశతో దత్తాత్రేయులు వారు, అదేవిధంగా బ్రహ్మ అంశతో చంద్రుడు జన్మించడం జరుగుతుంది. తర్వాత మనకి అత్రి మహర్షి తర్వాత అంగీరస మహర్షి. అంగీరస మహర్షి కూడా బ్రహ్మ మానస పుత్రుడు. మనకి అంగీరస మహర్షి భార్య వచ్చి మనకి ఇక్కడ చూసుకుంటే శ్రద్ధ, శివ అని కూడా పిలుస్తారు. మనకి బృహస్పతి తండ్రి గారు అంగీరస మహర్షి. మనకి మూలం వచ్చి పూర్వగాథాలహరి, వెంకటరామన్ కోవార్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.